కూడా ఓట్లకు వెళ్లే ముందు మా దగ్గరికి వచ్చి మళ్ళీ సంప్రదింపులు చేసి ఏం చేస్తే బాగుంటుందో మళ్ళీ అడిగి వాళ్ళు ముందుకెళ్తారు, మమ్మల్ని బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకుంటారు అంటున్నారు వాళ్ళు. తెలంగాణ రాజకీయ నాయకులు మార్వాడీలకు గులాంగిర్లయ్యారు. తెలంగాణ రాజకీయ నాయకులు మార్వాడీల పెట్టుబడిదారుల దగ్గర డబ్బులు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి సంపద మొత్తం ఉత్తరాదికి దోసుకొని పోతా ఉన్నారని క్లియర్గా అర్థమైపోయింది కదా. ఈరోజు దాడి చేసినటువంటి వాళ్ళ పక్షాన ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు నిలబడకుండా మార్వాడీల పక్షాన్ని నిలబడ్డారంటే వాళ్ళ వైఖరి స్పష్టంగా అర్థమైంది కదా. వీళ్ళకి కావాల్సింది తెలంగాణ ప్రజల ప్రాణాలు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాదు, మార్వాడీల డబ్బులు, గుజరాతీల డబ్బులు. ఒక రాజకీయ నాయకుడు కాదైనా సంఘం పెట్టుకొని వెనకాల జాతీయ జెండా పెట్టుకొని నరేంద్ర మోడీ గారు ఫోటో పెట్టుకొని తెలంగాణలో పచ్చి తాగుబోతులు, మీకు పని చేత కాదు, మేము 5 గంటలు వేస్తాం, మేము 10 గంటల దాకా పని చేస్తాం అంటున్నారు. ఈ దేశాన్ని రాష్ట్రాన్ని శుభ్రం చేసేది మా జిహెచ్ఎంసీ మున్సిపాలిటీ కార్మికులు 2:30కే లేస్తారు. వీళ్ళ షాపుల ముందా పడేసినటువంటి బాటిళ్ళు చెత్త చెదరం తూడ్చేది ఉడిచేదంతా మా వాళ్ళు కదా, మేము కదా ఈ రాష్ట్రంలో భాగమైనటువంటి వ్యక్తులం. మీరెక్కడిది? మీరు 350 ఏళ్ళ కింద వచ్చినా అని చెప్తా ఉన్నారు. నవాబుల హయాంలో మేము వచ్చాము, మీరెవరు మమ్మల్ని పొమ్మడానికి అంటారు. మీరు నవాబుల హయాంలో వస్తే నవాబులకు కదా మీరు ఏమంటారు దగ్గరగా ఉండాలి. ఎందుకు బీజేపీ నాయకులకు ఈరోజు దగ్గరగా ఉన్నారు? మీకు బీజేపీ నాయకులు ఎందుకు దగ్గరగా ఉన్నారు? దాడులు చేస్తారు, మీరే కొడతారు. నిన్ననే కదా మనోజ్ గారు మీకు పంపించాను. అత్తాపూరు పిల్లర్ నెంబర్ 137 దగ్గర ఒక మహిళ ఉద్యమ నాయకురాలు ఒక మార్వాడికి సంబంధించినటువంటి మూట మళ్ళీ దాడి. నిన్న మీరు దాడులు చేస్తారు, ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిని కొల్లగొడతారు, రాజకీయ నాయకులు మీకు అండగా ఉంటారు. అందుకే పృథ్వీన చెప్పినట్టు అన్ని రాజకీయ పార్టీలని తెలంగాణ ప్రజలు బొంద పెడతారు వీళ్ళ సొంత ప్రయోజనాల కోసం. రాజకీయ నాయకులు అమిత్ షా దగ్గరికి పోయారండి కొంతమంది. నిన్న కాక మొన్న పృథ్వీన నన్ను అరెస్ట్ చేసే ముందు కొంతమంది పోయారు. అమిత్ షా ఏమైనా అమిత్ షా గారికి తెలంగాణ ప్రజలు ఏమైనా బానిసలా? మా హక్కుల గురించి మేము కొట్లాడుకోద్దా? ఎస్, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కుల వృత్తులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నాయి. వీళ్ళ వల్ల గ్రామాలలో చిన్న చిన్న వ్యాపారం చేసేటువంటి వైశ్యులు కానీ ఇంకా చాలామంది పండ్లు పలారాలు అమ్మేటువంటి ముదిరాజులు కూడా వలసపోతూ ఉన్నారు. అంటే మా రాష్ట్రం మేము సాధించుకుంది ఎందుకు? ఇక్కడి నుంచి కాలే ఇంకో దగ్గర పోవడానికా? మా శ్రీకాంతాచారి చచ్చిపోయింది, మా బెల్లి లలితక్క ముక్కలైంది, వీళ్ళ కోసం కాదు కదా. నేను అడుగుతున్నాను సూటిగా, తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతమంది అమరులయ్యారండి తెలంగాణ ఉద్యమంలో? మార్వాడి గుజరాతీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు మా శ్రీకాంతాచారి లాగా ఈ నేల కోసం వీళ్ళు అంటున్నారు ఈ నేల మీద మాకు ప్రేమ ఉందని. ప్రేమ ఉంటే మీరు ఎంతమంది అమరులయ్యారు? మా విమలక్క లాగా లేకపోతే మా అక్కల్లాగా అన్నలాగా గోషి గొంగడేసుకొని ఎంతమంది ఈ పోరాటంలో భాగమయ్యారు మీరు చెప్పండి. కనీసం చిన్న పోలీస్ స్టేషన్లో కేసు అని ఉందా మీ మీద? తెలంగాణ సంపద మొత్తం మీరు దోచుకుంటూ ఏం మాట్లాడతారండి? దోచుకోవడం అంటే ఇక్కడ పట్టుకొని పోవట్లేదు కదా. ఇక్కడ వచ్చే ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుగోలు చేస్తున్నారు. ఆ కొనుగోలు సంబంధించి తగ్గించాలి. లేకపోతే ట్యాక్సులు ఉన్నాయి, ట్యాక్స్ల గురించి పోలీసులు తీసుకోవాలి, లేకపోతే ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు తీసుకోవాలి, ఇన్కమ్ ట్యాక్స్లు, జిఎస్టీలు రైడ్లు చేయాలి. కంప్లీట్ ఒక కమ్యూనిటీని నిందించడం పైన ఇప్పుడు ఉదాహరణ తీసుకున్నాం శ్యామ్ గారు. మనం 10-15 రోజులు చూస్తున్నాం కదా. ఇప్పటి వరకు మీరు ఎన్ని ఫిర్యాదులు అందించారు? ఎస్, మీరు మంచిగా అడిగారు సార్. మేమంటున్నాం పోలీస్ వ్యవస్థను మేనేజ్ చేస్తూ ఉన్నారు, రాజకీయ నాయకులు మేనేజ్ చేస్తూ ఉన్నారు. కింది స్థాయిలో ఉన్నటువంటి కార్పొరేట్ నుంచి మొదలు పెడితే పైన ఉన్నటువంటి మంత్రి వరకు అందరినీ మేనేజ్ చేస్తే వీళ్ళపైన ఎవరు చర్యలు తీసుకోవాలి? మీరు అన్నట్టు సంబంధిత అధికారులకు కంప్లైంట్ ఇస్తే వీళ్ళపైన చర్యలు తీసుకుంటున్నారా? పృథ్వన్న దగ్గర లేకపోతే పిడమర్తి రవాణా వందల కంప్లైంట్లు ఉన్నాయి. ఎంతమంది దగ్గర తీసుకున్నారు? ఈ ఉద్యమం బలపడ్డ తర్వాత కదా ఈరోజు వీళ్ళు జాగ్రత్త పడతా ఉన్నారు. కాబట్టి ఇదేదో పైకి తాత్కాలికంగా మేము సోదాలు చేసాం గీదాలు చేసామని చెప్తున్నారు తప్ప వీళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు మేనేజ్ చేస్తున్నారు. పోలీస్ నుంచి మొదలు పెడితే అన్ని మేనేజ్ చేస్తున్నారు. సార్ ఎవరు మేనేజ్ చేస్తున్నాయి, ఎవరికి మేనేజ్ అవుతున్నాయి, ఎట్లా మేనేజ్ చేస్తున్నాయి, ఇది అన్ని అలిగేషన్స్ నువ్వు పెట్టు నేనే పెట్టు అందరికీ మేనేజ్ చేస్తున్నాం. నా దగ్గర డబ్బులు ఉంటే ప్రైమ్ మినిస్టర్కి కూడా మేనేజ్ చేసుకుంటాం, ప్రెసిడెంట్కి కూడా మేనేజ్ చేసుకుంటాం, మొత్తం కంట్రీ సంపాదిస్తాం. బట్ ఇది అలిగేషన్, అంత ఏం లేదు. ఫస్ట్ థింగ్, ఎనీ కోర్ట్, ఎనీ కేస్, ఎనీ FIR happens only on the basis of evidence. Only the case runs in the court on the basis of evidence. ఇన్న 100 అలిగేషన్ పెట్టండి. అమిత్ షాకి మేనేజ్ చేసుకునే, పోలీస్కి మేనేజ్ చేసుకునే, కార్పొరేటర్కి మేనేజ్ చేసుకునే, అందరికీ మేనేజ్ చేసుకునే, ఇంత మేనేజ్ చేసుకుంటే ఎంతకు బిజినెస్ చేసుకుంటాం, ఎంతకు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు దుకాణంలో కూర్చుంటాం, హార్డ్ వర్క్ చేసి ఇక్కడ వచ్చినాయి. నేనే ఒక్క సింపుల్ స్టేట్మెంట్ చెప్తాం సార్. ఇండియాలో 140 crore పీపుల్ ఉన్నాయి. ఇండియా 140 crore పీపుల్ పాపులేషన్లు ద సాఫ్టెస్ట్ టార్గెట్ ఇన్ కంప్లీట్ ఇండియా ఫ్రమ్ కశ్మీర్ టు కన్యాకుమారి ఈజ్ అ మార్వాడి కమ్యూనిటీ. ఏం ప్రదేశంకి వెళ్ళు, ఏం స్టేట్కి వెళ్ళు, ఎక్కడనే వెళ్ళు, ఏం సిటీకి వెళ్ళు, ద సాఫ్టెస్ట్ టార్గెట్ ఈజ్ మార్వాడి కమ్యూనిటీ, గుజరాతీ కమ్యూనిటీ. ఎందుకు?
బికాస్ ఈయనది పాపులేషన్ చాలా తక్కువ. దాడులు చేసి ఐదు సాఫ్ట్ ఐదు కాదండి, ఐదు దాడులు ఐదు చేసింది ఐదు మీరే ఐదు మనోజ్ ఐదు గారు. ఐదు ఐదు దాడులు చేసింది వీళ్ళు కదా, చేసిందే వీళ్ళు కదా, దాడులు వాళ్ళు చేసి అన్నదే ఇదే జైన్ కమ్యూనిటీ తన రిప్రజెంట్ చేస్తున్న ఆయనే. ఇప్పుడు మోండా మార్కెట్ పంచాయతీ అయిందే వాళ్ళతోనే కదా, వాళ్ళే జాత్ పాత్రలు మాట్లాడింది వాళ్ళే కదా. మృదువన్న, నిన్న సో జరిగిందే మైదీపట్నం. మీ దగ్గర నువ్వు ఎట్లా సర్టిఫికేట్ ఇస్తావు అన్న, భాయ్ సాబ్? అన్న, నీకు అన్న, అన్న, అది లేదు. జాతి అరే అంటే నువ్వు ఫస్ట్ అండర్స్టాండ్ చేయండి. జాతి అంటే ఏమున్నాయి? హిందూ ధర్మం ప్రకారం 4 జాతులు ఉన్నాయి. క్షత్రియ, హూ ప్రొటెక్ట్స్ ద కంట్రీ, హూ ఫైట్స్ ఫర్ ద వార్, హూ ప్రొటెక్ట్ అవర్ ల్యాండ్ ఇస్ కాల్డ్ క్షత్రియ, హూ ఆర్ ఇండియన్ నేవీ, ఇండియన్ సోల్జర్స్. సార్, మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం. మీరు క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలను తీసుకురాకండి. ఆ చర్చ కాదు ఇది. ఇది డెమోక్రసీ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. ఈక్వల్ మరి ఆ జాతి ఎందుకు మాట్లాడినావు? చెప్పండి. అన్ని ఈక్వల్ ఉంటే జాతి ఎక్కడ నుంచి వచ్చినాయి? నువ్వు నీచా జాతి, నువ్వు మరి పెద్ద నీదే జాతి, గొప్పదని నువ్వు చెప్పు. మరి ఎవరు మాట్లాడింది వాళ్ళే కదా. వాళ్ళే కదా. మాట్లాడినాయి ఏం మాట్లాడినాయి? దాని మీద కేస్ బుక్ అయినాయి, కోర్టు తీసుకుంటాయి, ఎవిడెన్స్ తీసుకుంటాయి. మనం ఇక్కడ చూసి మీడియా ట్రయల్ రన్ చేసి we cannot come at a decision at a judgment. If evidence is there, if a proper CCTV footage is there, with the audio is there, audio analysis. జనాలు చచ్చిపోతున్నారు సీసీటీవీ కెమెరాలు అంటే నాకు అర్థం కాదు. మీకు ఎగ్జాంపుల్ అడుగుతున్నా, క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 1990లో సికింద్రాబాద్లో ఒక స్వర్ణకారుడు ఒక షాప్ పెట్టుకున్నాడు. ఇప్పుడు 2025కి ఆయన 400 షాపులు అయినాయి. 400 షాపులు 99% షాపులు ఆ కమ్యూనిటీకి సంబంధించినవి. అప్పుడు షాపు ఉన్న ఆయన ఇప్పుడు పనివాడు అయిపోయింది. ఎట్లా అయిండు? ఆ వ్యాపారం మాకు తెలియదు అంటే మరి ఆ వ్యాపారానికి సంబంధించి ఆ శ్యామ్కు పృథ్వీరాజ్ చెప్పండి, వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళు బాగుపడతారు. వ్యాపారం చేయండి. చెప్పండి ఇప్పుడు కూడా ఎట్లా ఆ ట్రిక్ చెప్పండి. యూఆర్ వెరీ మచ్ ఎడ్యుకేటెడ్. యూఆర్ స్పీకింగ్ అబౌట్ లాస్. మాకేం తెలియదు, మీడియా ట్రయల్ అంటున్నారు కాబట్టి. యూఆర్ స్పీకింగ్ అబౌట్ లాస్ కాబట్టి మాకు లా వద్దు సార్, మాకు లా మేము పాటిస్తాం, బట్ మాకు కూడా ట్రిక్ చెప్పండి అంటారు. వాళ్ళకి ట్రిక్ చెప్పండి. అప్పుడు అరే అలా చెప్పండి సార్. ఇక్కడికి వచ్చి నువ్వు ట్రిక్కులు చేసేది ఇక్కడ ఒక్కటినే ఉన్నాయి. నీకు గ్రో చావాలి, ఏం కంట్రీకి వెళ్ళు, తెలంగాణ వెళ్ళు, ఆంధ్ర వెళ్ళు, తమిళనాడు వెళ్ళు, ఏం స్టేట్. ఒక్క నిమిషం. ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ టు యూ. కెన్ యూ ఆన్సర్ దిస్? ఒక స్వర్ణకారుడు సొంత షాప్ ఉన్న ఆయన ఇప్పుడు ఎట్లా పనోడిగా మారిండు? ఫేమస్ షాప్. ఇప్పుడు అక్కడికి వచ్చిన 400 షాపులో 99% షాపులు వాళ్ళ ఎట్లా అయినాయి? ఇఫ్ మీరు మళ్ళీ స్టిక్ ఆన్ అయిపోయి బిజినెస్ చేయండి అంటే ఎస్ మ్యాక్ నేను యాక్సెప్ట్ చేస్తున్నా. నాకు తెలియదు బిజినెస్ చేసే రూట్ తెలియదు, నాకు జర్నలిజం ఇక్కడ యాంకరింగ్ ప్రజల సమస్యలు వినిపించడం తప్ప నాకు బిజినెస్ తెలియదు, నేను చేయాలనుకుంటున్నా, నా దగ్గర కొంత పెట్టుబడి ఉంది, నాకు ఆ ట్రిక్ చెప్పండి, నేను చేస్తా బిజినెస్. సార్, దెర్ ఈస్ నో సబ్స్టిట్యూట్ ఇన్ ఎనీ బిజినెస్ యూ వాంట్ టు డూ. దెర్ ఈస్ నో సబ్స్టిట్యూట్ టు హార్డ్ వర్క్. పృథ్వీరాజ్ గారు, శ్యామ్ గారు, చూసేటువంటి నరసింహాచారి గారు ఉన్నారా? నరసింహాచారి గారు, మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు ఒక విశ్వకర్మలకు సంబంధించిన ఆయనే కాబట్టి మీరు సిద్ధంగా ఉన్నారా నేర్చుకోవడానికి? వాళ్ళు నేర్పిందే వాళ్ళు ఈ సమాజానికి. ఒక్క నిమిషం. అంటే బిజినెస్ ట్రిక్కులు తెలియదు పాపం. మీరే నిజాయితీగా పనిచేసారు కదా, మీకు బిజినెస్ ట్రిక్కులు తెలియదు. ఆ బిజినెస్ ట్రిక్ ఒకటి మనతో పాటుగా దిగ్విజయ్ గారు ఉన్నారు. ప్లీజ్ కెన్ యూ ప్లీజ్ టీచర్స్ గారు? సార్, బిజినెస్ ట్రిక్ అంటే ఒక్క నిమిషం చారి గారు. సార్, చారి గారు, నీకు ఎట్లా బిజినెస్ పోయింది, ఎట్లా నువ్వు ఎంప్లాయీ అయినావు, ఎట్లా నువ్వు పని చేసుకుంటున్నావు, దట్ ఈస్ ఆల్ నీ హిస్టారికల్గా నీ ఫైనాన్షియల్ కండిషన్ అప్పుడు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి. ఐఎమ్ నాట్ అస్ట్రాలజర్ టు గో అండ్ చెక్ ఏమైంది, ఎట్లా అయింది. నాకు త్రికాల్ దర్శి లేదు, నా దగ్గర అట్లా విద్య లేదు. నేనే సింపుల్గా ఒకటి చెప్తాం, ఎనీబడి ఇప్పుడు చేయాలి ఉద్యోగం. నేనే కూడా ఎంప్లాయీ ఉన్నాం కంపెనీలు, నేనే టుమారో ఆర్డర్ చేస్తాం, అరే నేనే పెద్ద కంపెనీ పెట్టాలి. చారి గారు ఒక్క నిమిషం, మీ దగ్గరికి వస్తా. నీ దగ్గర నీకు లా అందరికీ తెలుసు. మీకెట్లా లా ఉంటుందో మాకదే లా ఉంటుంది, శ్యామ్ కదే లా వర్తిస్తుంది, అక్కడ దెబ్బలు తిన సాయి కిరణ్ కదే లా వర్తిస్తుంది, అందరికీ అదే లా వర్తిస్తుంది. పృథ్వీరాజ్ తీసుకొని రాత్రి చేసిర్రు, ఆయన తాగుబోతున్నాడు, ఇంతవరకు ఎందుకు చర్యలు చేయలేదు? మీరే ఎందుకు లీడ్ తీసుకోలేదు? యూఆర్ అడ్వకేట్ కదా, మీరెందుకు లీడ్ తీసుకోలేదు? కమ్యూనిటీ రిప్రజెంట్ చేస్తే ఇప్పుడు సారీ చెప్తున్నారు. యూఆర్ వెరీ సారీ అని చెప్పి ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళి మాట్లాడలేదు? మీరు ఎందుకు చెప్పలేదు సార్? అప్పుడు